సూర్యుడు ఆడకపోయినారా? ఇదిగో ఓ సత్తన్న, మా సూర్యుడిగా నా పక్క వచ్చినాడా? ఏందమ్మ ఎవరు పలకడం లేదు, పిలిచి పిలిచి నా గొంతు ఆర్చుకుపోతుందిరా సూర్యుడు. నాయన వేగం రా సూర్యుడు, బస్సుకు వేలనిందిరా. అదేవిధంగా ఇప్పుడు హలో వాడిని దసరవల పుట్టు కాన్వెంట్ కి ఎక్కువ కాలేజీకి తక్కువయ్యా. వాడిని మనిషి అన్నాక కాస్త కుసంత కళా పోషణ ఉండాలి. ఊరకని తిని తొంగుంటే గొడ్డుకి మనిషికి పెద్ద తేడా ఏముంది? వాడిని దసరవల పుట్టు సైకిల్ కి ఎక్కువ మోటార్ సైకిల్ కి తక్కువయ్యా. అవదే పడతామట అవదే కడతామట. అదే మొక్కు కదా పీక కోస్తా. కాశీకి పోయాడు కదా కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నావు. వరణాసికి పోయాడు కదా తన వరుసం మారింది అనుకున్నావు. అదే పౌరుషం అదే రక్తం. నరుగులు బదులు పెట్టాను, వరుసలు చూడడం జాగ్రత్త. జంక్షన్ లో జాబ్ అయిపోతే బాక్సులు బదులెత్తే చెయ్యంత రఫ్ గా వచ్చిన రఫ్ ఆడించేస్తాను. హైదరాబాద్ నుండి వచ్చాను. ఆ బాబా ఈ పిక్నిక్ అంటే నాకు చెప్పండి. నా రమ్మి వచ్చారు కదా, మీకు చెప్తాను. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు పిక్నిక్ అంటే చాలా ఇష్టము. ఆ బాబా నాకు ఇలాంటి పిక్నిక్ ఎప్పుడన్నా చెప్పండి, మీ ఏరియాలో వస్తాను. ఆ బాబా అయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో జన్మపుల్లి పథకమని, తోపం పథకమని, దీపం పథకమని పలికలు పెద్దలు వాళ్ళకి ఇంట్లో శుభకార్యం జరిగితే పెళ్లికి పిలవనట్టు వచ్చినారంటే రెండు ఆకు కారి మొక్కలు పూరి మొక్కలు ఆకు నింపక వేస్తాం. లేదు రాలేదంటే వాళ్ళ ఎవరు వాళ్ళకుంటే మన ఎవరు మనకు ఉంటుంది. మరి పనిలో పని నన్ను కూడా ఒక పని చూసిపోయినట్టు ఉంటుంది. మరి అదేవిధంగా ఒక జోక్ ఎవరు బయటి కొట్టుకెళ్ళి ఒక రూపాయి చుట్టలు తీసుకురావా? నాన్నమ్మ చుట్టలు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని మా టీచర్ చెప్పింది. నాన్నమ్మ నుండి చుట్టలు తాగను, బీడీలు సిగరెట్లు మాత్రమే తాగుతాను. సూపర్ సూపర్ సూపర్. ఇక ఈ కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమం నడిచేటప్పుడు కుర్రాలు కదా ఆపండి. రైల్వే ట్రాక్ పై నడుస్తున్నప్పుడు కుర్రోడు చూసుకోలేదు, కాలు ఇరికిపోయినట్టుంది. మనోడు ప్రయత్నిస్తున్నాడు, రావట్లేదు. అందరి వైపు చూస్తున్నాడు, ఎవరో రక్షించే పర్సన్ ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి ఎవరో రైల్వే ట్రాక్ పైన పంతులు గారు వస్తున్నట్టున్నారు. పంతులు గారు ముహూర్తాలేవో చూస్తా ఏంటో పంతులు గారికి అడిగాడు, ఏం చేస్తారో చూద్దాం. పంతులు గారికి డబ్బులు ఇస్తేనే తీస్తామంటారు, దక్షిణ లేని ఏ పని చేయరట. బాగున్నాయి డబ్బులు, నేను ఇతనికి సహాయం చేస్తే కాలు తీస్తారని ముహూర్తం చూస్తున్నారు. తిథి నక్షత్రం సరిగ్గా ఉందా లేదని. ఆ తిథి నక్షత్రం సరిగ్గా ఉంటేనే కాలు. పంతులు గారు కాలు తీయమంటే మీరు ముహూర్తం చూస్తారు ఏమిటండి, కాలు తీయండి పంతులు గారు. ఆ ముహూర్తం ప్రకారం కాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా పూజ కూడా చేస్తారా? కాలు తీయండి సార్ అంటే పూజ చేయడం ఏమిటండి పంతులు గారు?
లేదు, పూజతోనే కాలు తీసేస్తానని ప్రయత్నిస్తున్నారు. ఏదో పూజ కార్యక్రమం జరుగుతుంది, ఆ కాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. పూజ చేశారు, ఆ బొట్టు అంత చక్కగా పెట్టారు. ఈ కాలు రక్షించి తీయడానికి పంతులు గారు ఆ తీర్థం కూడా ఇచ్చారు. ఇది అంతా కాలు బయటకు వచ్చేస్తుంది. పంతులు గారు పూజలు ఎందుకండి, పంతులు గారు కాలు తీయండి. ఓహో, పంతులు గారికి సమయం దగ్గరైంది, కొద్దిగా పొట్ట ఎక్కువైంది, పొట్ట కూడా కొద్దిగా ముందుకు వచ్చింది. అవి ట్రై చేస్తున్నారు. అబ్బా అబ్బా, ఈ వెనుక కొద్ది మేడమ్స్ ఉన్నారు చూడండి, సైడ్ తిరగండి పంతులు గారు. ఓకే, మన పిక్నిక్ లో చికెన్ గడ్డ పెట్టారు, తీసుకోలేదేమో. పంతులు గారు వెళ్ళిపోయారు. ఈయన కరెంట్ నెలలో ఉన్నారు. ఇల్లు గట్రా ఎరగొట్టేస్తున్నామో. ఆయన కాలు తీయాలి సార్, మీరు కాలు తీయండి సార్, మీకు ఎక్సర్సైజ్ చేయమని ఎవరు చెప్పలేదు. మన బాడీ బిల్డర్ గారు బస్కి తీస్తున్నారు, ఆయన కాలు తీసేప్పుడు. అబ్బా, బాడీ బిల్డర్ గారు మొత్తం వామప్ చేశారు, ఒక చేతితో తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దెబ్బతో మనోడు కాలుని బయటికి తీసే ప్రయత్నం జరుగుతుంది. వామప్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు సార్ మీ ఎక్సర్సైజ్ ఆపి అతను ఎంత కష్టపడ్డారు ఏదో ఒక పొలిటీషియనా. ఓకే ఓకే, వస్తున్నారు. అందరికి నమస్కారం పెట్టి మాపి ఆయనకి ఏదో కొద్దిగా రక్షించండి. ఆయన బాధ ఆగండి మీరు బాబు, ఆగు బాబు, ఆయన అందరి ముందు ఓట్లు దండుకోవాలి. నీకు ఆగు ఆగు అంటున్నారు. అందరికి ఓట్ల కోసం ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. పాప మీ అబ్బాయిని ఎవరు రక్షించేటట్లేరు, నేను రక్షిస్తాను ఆగు, వాళ్ళందరికీ రమ్మని అంటున్నారా. ఓకే, అది పక్కగా అంటున్నాడు. ఆయన ఓటు కూడా వేస్తామంటున్నాడు. వేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదో సయోధ్య కుదిరింది తీయడానికి. సారీ, పొలిటీషియన్ పైకి కడుతున్నారు. ఇప్పుడు పొలిటీషియన్ గారు కాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు. మనకి దానివల్ల అవ్వదు కానీ శుభ్రంగా మన ఇంటికి వెళ్ళి హీరో గారు వచ్చారు. మరి ఆ హీరో గారు వెళ్ళి కాలు తీయడానికి తగ్గేదే లేదు. ఆ సినిమా చూడ 300 పెట్టా, నేను సినిమా చూస్తాను, మీరు కాలు తీయండి అని చెప్తున్నాడు. తగ్గేది లేదని ఆయన చెప్తున్నారు. తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. హీరో గారు కాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు, అయినా కాలు రావట్లేదు. ప్రయత్నించారు, అయినా కాలు రావట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. అమ్మాయి వస్తుంది ట్రాక్ మీద, అమ్మాయి ట్రాక్ మీద వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. అయిందండి. ఓహో, ఎంతమంది చేసిన ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇది జస్ట్ అలాగే నవ్వుకోవడానికి చిన్న స్కిట్. నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక యదన సపదని